తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో